కలల లోకం చాలా బాగుంటుంది కదా. పెద్దల కలల లోకం ఒకలా ఉంటే చిన్నపిల్లల కలల లోకం మరోలా ఉంటుంది. వాళ్ళదేముంటుంది మహా అయితే చాక్లెట్ లోకం, ఐస్ క్రీమ్ లోకం, పండ్ల లోకం ఇలా. ఎందుకంటే ఎక్కడ చూసినా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వాళ్ళకి దొరుకుతాయని. అలాగే నా ఈ కథలు కుసుమ అనే అమ్మాయి ఎలాంటి లోకంలోకి ఏ విధంగా వెళ్ళాలనుకుంటుందో చూద్దామా. అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో కుసుమ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి 9 సంవత్సరాలు. కుసుమ తల్లి పేరు గంగా, తండ్రి పేరు పరమేష్. ఒకసారి కుసుమ తన స్నేహితులతో ఆడుకోవడానికి ఊర్లోకి వెళ్తుంది. కుసుమ తన స్నేహితులు అందరూ కలిసి చాలా ఆటలు ఆడుకుంటారు. ఆడుకుంటూ కుసుమ స్నేహితులలో ఒకడైన వినయ్ ఇలా అంటాడు, హే, మీకు తెలుసా ఐస్ క్రీమ్ లోకం అనేది ఉందంట. అప్పుడు కుసుమ ఇలా అంటుంది, ఆ, నిజమా? ఐస్ క్రీమ్ లోకమా? వినయ్, అవును కుసుమ, ఐస్ క్రీమ్ లోకం, చాక్లెట్ లోకం, ఇంకా పండ్ల లోకం కూడా ఉన్నాయంట. కుసుమ ఫ్రెండ్ రాణి ఇలా అంటుంది, ఒరే వినయ్, నిజం చెప్పరా, అబద్ధాలు చెప్పకు. అప్పుడు వెంటనే వినయ్, హే కోతిముఖం, రాణి, నేను నిజమే చెప్తున్నాను. రాణి ఇలా అంటుంది, ఏమోరా, నువ్వు చెప్పేది నేను నమ్మలేను. వెంటనే వినయ్, నువ్వు నమ్మకపోతే పో, ఆ లోకం మాత్రం నిజంగా ఉంది. వెంటనే కుసుమ, నువ్వుండవే రాణి, వినయ్ నువ్వు చెప్పు, ఎక్కడ ఉంది ఆ లోకం? వినయ్, ఆ చెప్తున్నా కుసుమ, విను, అది ఎక్కడో కాదు, మన చంద్రుడి మీద ఉంది. వెంటనే రాణి, రేయ్ వినయ్, చంద్రుడి మీద చాక్లెట్, ఐస్ క్రీమ్ లోకాలు ఉండడం ఏంట్రా? వెంటనే వినయ్, ఓయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకు, మా మావయ్య చెప్పాడు ఉంటాయని. రాణి వెంటనే, అబ్బో, అలా అయితే చంద్రుడి మీద ఉన్నట్టే సూర్యుడి మీద కూడా ఉండాలిగా. వినయ్ ఆ మాటలకు, ఓయ్ తెలుగు తక్కువ ముఖం, నిన్నొకటి అడుగుతాను చెప్పు, సూర్యుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? గుండ్రంగా, వేడిగా, అగ్ని చిమ్ముతూ ఉంటాడు అని అంటుంది రాణి. ఆ మాటలకు వెంటనే వినయ్, మరి ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఆ వేడికి కరిగిపోతాయి కదా, అందుకే చంద్రుడి మీద ఉంటాడు. ఎందుకంటే చంద్రుడైతే చల్లగా ఉంటాడు కదా, ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఏమీ కరిగిపోవు, అందుకే అక్కడే ఉంటాయి అని అంటాడు. అప్పుడు కుసుమ, ఎవరైనా చూసారా వినయ్ అని అంటుంది. వినయ్, మా మావయ్య చూశాడంట, దానికోసం ప్రత్యేక విమానం కూడా వేశారంట. ఆ విమానంలో మా మావయ్య ఎక్కి అక్కడికి వెళ్ళి నా కోసం బోలెడన్ని ఐస్ క్రీంలు, చాక్లెట్లు తెచ్చాడు. అవి చాలా రుచిగా ఉన్నాయి తెలుసా, ఈసారి నన్ను కూడా తీసుకెళ్తానన్నాడు. వెంటనే కుసుమ, అవునా, నేను కూడా వస్తాను వినయ్, రాణి నువ్వు కూడా రావే, వెళ్దాం. వాడంతా అబద్ధం చెబుతున్నాడే కుసుమ, పోనీలే, నువ్వు వెళ్దాం అంటున్నావు కదా, వస్తానులే అని అంటుంది రాణి. అప్పుడు వినయ్, సరే, వచ్చే ఆదివారం మా మావయ్య వస్తున్నాడు, అతన్ని అడిగి అప్పుడు అందరం వెళ్దాం అని అంటాడు. చీకటి కమ్ముతుంది. కుసుమ ఇంటికి వచ్చేస్తుంది. కుసుమ వాళ్ళమ్మ గంగ తన కోసం వేడి వేడి గులాబ్ జాములు చేస్తుంది. గంగ ఇలా అంటుంది, కుసుమా, త్వరగా రా, గులాబ్ జాములు తిందువు గాని. ఇటువైపు కుసుమ కిటికీలోంచి చంద్రుని వైపు చూస్తూ ఇలా అనుకుంటుంది, అవును, అమ్మ చెప్పింది, చంద్రుని మీద పేదరాశి పెద్దమ్మ కూడా ఉంటుందంట, ఆవిడ బోల్డన్ని కథలు చెప్తుందంట, ఆవిడని కూడా కలవాలి అక్కడికి వెళ్తే అని అనుకుంటుంది. అవును, అక్కడికి వెళ్ళాలి అంటే ముందు నేను బ్యాగ్ సర్దుకోవాలి కదా, పండగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే బోల్డన్ని సర్దుతుంది అమ్మ, అలాంటిది నేను అన్నీ సర్దుకోవాలి అనుకునే లోపల తన తల్లి పిలుపు వినిపిస్తుంది. వెంటనే కుసుమ, అమ్మా, నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను, నాన్న వచ్చిన తర్వాత తింటాను అని అంటుంది. వెంటనే గంగ తన మనసులో ఇలా అనుకుంటుంది, అదేంటి, ఎప్పుడు గులాబ్ జాములు చేసినా పరిగెత్తుకుని వచ్చేది, ఇప్పుడేంటి వాళ్ళ నాన్నతో తింటానంటుంది, పోనీలే, ఏదో ముఖ్యమైన పనిలో ఉండుంటుంది. ఇటువైపు కుసుమ,
ఆ! చంద్రుడి ప్రయాణం అంటే ఒక రోజైనా ఉంటుందా? లేదా 2, 3 రోజులైనా ఉంటుందా? మరి దానికి తగ్గట్టుగా నేను సామాన్లవి సర్దుకోవాలి కదా! అనుకుని ఒక సంచి తీసుకొని తనకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ సర్దుకుంటుంది. అవును, పొద్దున్న పళ్ళు తోముకోవాలి. అందుకని బ్రష్, పేస్ట్, స్నానానికి సబ్బు, వేసుకోవడానికి 4 జతల బట్టలు, ఒక టవలు, పౌడరు, బొట్టు బిళ్ళల ప్యాకెట్, కొబ్బరి నూనె, దువ్వెన, అద్దం. ఆ, అన్నీ పెట్టేశా. అవును, విమానంలో మధ్య మధ్యలో తినడానికి తినుబండారాలు ఏవైనా తీసుకెళ్తే బావుణ్ణు. ఆ! నాన్నకు వచ్చేటప్పుడు చెప్తా తినుబండారాలు తెమ్మని. అలాగే కొన్ని అమ్మ చేత చేయించుకుంటాను. హ్మ్. ఆ! అక్కడ పడుకోవడానికి రగ్గు, బెడ్‌షీట్ ఇంకా తలగడ కూడా కావాలి. అవి కూడా పెట్టుకుంటాను. దేవుడి ఫోటో కూడా పట్టుకెళ్తాను. దండం పెట్టుకోవచ్చు. అమ్మా, నాన్న ఫోటో కూడా తీసుకెళ్తాను. వాళ్ళని కూడా వదిలిపెట్టి 2 రోజులు, 3 రోజులు ఉండాలి కదా! ఇంకా ఏం మర్చిపోయాను? ఒకవేళ అక్కడ విమానంకి రిపేరు వచ్చి ఆగిపోతే? మేము రావడానికి లేట్ అవుతుందేమో. హ్మ్. పోస్ట్ కార్డ్స్ కూడా పట్టుకెళ్తాను. అమ్మా, నాన్నకు సమాచారం పంపించొచ్చు. అవును, ఎలా పంపిస్తాను? ఆ! ఏముంది, అక్కడి నుంచి విసిరితే ఇక్కడికొచ్చి పడేటట్టు పేదరాశి పెద్దమ్మకి చెప్తా. హ్మ్. అమ్మో! నా ఆట బొమ్మలు పెట్టడం మర్చిపోయాను అని అన్నీ సర్దుకుంటుంది. ఇక రాత్రవుతుంది. కుసుమ వాళ్ళ నాన్న పరమేష్ ఇంటికి వస్తాడు. పరమేష్ ఇలా అంటాడు. గంగా, కుసుమేది కనిపించడం లేదు? ఆ మాటలకు గంగ, ఏమోనండి, ఏదో పని ఉంది అని గదిలోంచి బయటికి రాలేదు. గులాబ్ జాములు చేసినా మీరొచ్చాకే తింటానన్నది. "ఉహుం, అవునా, ఉండు నేను పిలుస్తాను" అని పరమేష్ పిలుస్తాడు. కుసుమా, తల్లి, ఏం చేస్తున్నావు? తండ్రి మాటలు విన్న కుసుమ, ఆ నాన్నా, వస్తున్నా అని బ్యాగ్ పక్కన పెట్టేసి వస్తుంది. కుసుమ ఇలా అంటుంది. నాన్నా, వచ్చేసావా? పరమేశ్, ఆ, వచ్చేసానమ్మా. అమ్మంటుంది నువ్వేదో ముఖ్యమైన పని చేస్తున్నావంట, గదిలోంచి బయటకు కూడా రాలేదు అని. "ఆ, అదేం లేదు నాన్నా, నేను చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాను. దానికి కావలసిన సామాన్లన్నీ సర్దుకుంటున్నాను." ఆ మాటలకు పరమేష్ నవ్వుతూ, చంద్రుడి దగ్గరికా? ఎవరు తీసుకెళ్తున్నారమ్మా? అయినా చంద్రుడి దగ్గరికి వెళ్ళడమేంటి అని అంటాడు. ఆ మాటలకు కుసుమ, నాన్నా, నువ్వెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదా? మా ఫ్రెండ్ వినయ్ వాళ్ళ మావయ్య చంద్రుడి దగ్గరికి వెళ్ళాడంట, పెద్ద విమానం మీద. అక్కడ బోల్డెన్ని చాక్లెట్ చెట్లు, ఐస్ క్రీమ్ చెట్లు ఉన్నాయంట. కొన్ని వినయ్కు కూడా తెచ్చాడు. నాన్న, అవి చాలా రుచిగా ఉన్నాయంట. పరమేశ్, గంగ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. గంగ ఇలా అంటుంది. "ఆ, ఇంతకీ ఎంతమంది వెళ్తున్నారేంటి?" అని. ఆ మాటలకు కుసుమ, నేను, వినయ్, రాణి ఇంకా 3 స్నేహితులమ్మా అని అంటుంది. అయినా మీకు తెలుసా, ఆ విమానం 20 సంవత్సరాల నిండిన మనుషులు మాత్రమే ఎక్కుతారు. మీలాంటి చిన్నపిల్లలకు ఆ విమానంలో అనుమతే లేదు అని అంటుంది. కుసుమ వెంటనే, మరి వినయ్ వాళ్ళ మావయ్య వినయ్ని తీసుకెళ్తానన్నాడమ్మా. ఆ మాటలకు నవ్వుతూ గంగ, అదంతా నిజం కాదు తల్లి. ఆ విమానంలో పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కగలరు అని అంటుంది. అప్పుడు కుసుమ, అవునా, నిజమా? పోనీలే, ఇప్పుడు కాకపోతే పెద్దయ్యాక వెళ్తాను. అయినా రాణి చెబుతూనే ఉంది, వినయ్ మాటలు నమ్మద్దు, వాడన్ని అబద్ధాలు చెప్తాడు అని. "హ్మ్, అమ్మా, త్వరగా అన్నం పెట్టు, నిద్రొస్తుంది" అని ఆవలింత తీస్తుంది. కుసుమ చక్కగా ఆదమరిచి నిద్రపోతుంది. ఉదయమంతా చంద్రుని గురించి ఆలోచిస్తున్న కుసుమకు కలలో తను చంద్రలోకం వెళ్ళినట్టు, అక్కడ చాక్లెట్ చెట్లు, ఐస్ క్రీమ్ చెట్లు చూసినట్లు, అలాగే పేదరాశి పెద్దమ్మతో బోలెడన్ని కబుర్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది. తెల్లవారవుతుంది. కుసుమకు మెలకువ వస్తుంది. ఓ, నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళలేదా? ఇదంతా నా కల అని కిటికీలోంచి చూస్తే సూర్యుడు కనిపిస్తాడు. నేను పెద్దయ్యాక తప్పకుండా చంద్రుడి దగ్గరికి వెళ్తాను అని అనుకుంటుంది.
లోకం తెలిసి తెలియని పిల్లలు, వాళ్ళ కబుర్లు, వాళ్ళ చేష్టలు మనకు ఎంతో ముచ్చట తెప్పిస్తాయి. ఈ కథ విన్నవారంతా మీరు మీ చిన్నప్పుడు ఎలాంటి కలలు కనేవారో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.